వాళ్ళ దేశానికి ఒక గొప్ప ఆదర్శంగా ప్రజలకు చేరే విధంగా ఈరోజు ప్రజాపాలన వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ 24 నెలల ప్రజాపాలన సందర్భంగా ఇవాళ రేపు జరగబోయే ఎన్నికల్లో దాదాపు 10,000కు పైగా గ్రామ సర్పంచుల్ని కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. దీనికి ఎవరికైనా సవాలుకు సిద్ధమని కూడా మేము సవాల్ చేస్తూ ఉన్నాం. 12,760 గ్రామ సర్పంచులు టోటల్గా ఉంటే దాదాపు 10,000కు పైగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఎందుకు గెలుస్తుందంటే కాంగ్రెస్ 24 నెలల కాంగ్రెస్ ప్రజాపాలన, ముఖ్యమంత్రి గారు, మంత్రులు వాళ్ళ యొక్క శ్రమ కావచ్చు, నిర్విరాగంగా ప్రజలలో ఉండి పథకాలు కావచ్చు, ప్రజల సమస్యల్ని గుర్తించి ఇవాళ అనేక విధాలుగా పాటుపడుతున్న విధానంతో ప్రజలు మాతోనే ఉన్నారు అనే విషయానికి ఇది సంకేతం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల పార్టీ ఇవాళ గాంధీ భవన్తో పాటు ఇవాళ ఒక బీసీ భవన్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ బీసీల గురించి ఆలోచన చేశారు. ఇవాళ తెలంగాణలో ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు ఇవాళ బీసీల గురించి మాట్లాడే అవకాశం ఎవరిచ్చారండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ తెలంగాణలో బీసీ సంఘాలకు కావచ్చు, మిగతా ఉన్నటువంటి అన్ని పార్టీలకు బీసీలకు 42% మేము ఇవ్వాలని ఆలోచన చేసినాం. కానీ ఇవాళ రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా కుట్రలు చేసి ఇవాళ కోర్టులని, గవర్నర్ని అందరినీ ప్రభావితం చేసి మాకు ఫలాలు అందకుండా చేసి బీసీల కళ్ళల్లో మట్టి కొట్టి ఇవాళ బీజేపీ పార్టీ ఆడినటువంటి డ్రామాగా మనం భావించాలి. కాబట్టి తెలంగాణలో నేను గ్రామాలలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాను, బీసీ సమాజానికి మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలకు డిపాజిట్ కాదు, ఒక్క సీటు కూడా ఎక్కడ వాళ్ళ గ్రామాలలో రాకుండా తరిమి కొట్టాలని కూడా నేను తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాల ప్రజలకు నేను పిలుపునిస్తూ ఉన్నాను. మనకు అవకాశం ఇస్తే అడ్డుకునే ప్రయత్నం ఇవాళ బీజేపీ చేసింది. ఆ బీజేపీకి దాసోహం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీసీల ద్రోహులు వాళ్ళు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే అడ్డుకున్నది వాళ్ళు. ఇవాళ మేము ధర్నాలో పాల్గొన్నాం, ప్రతిపక్షాలను ఏకం చేసినాం, ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసినాం, కులగణన చేసినాం, ఒక డెడికేషన్ కమిషన్ వేసినాం. ఇవాళ మనము 2 బిల్లులు పంపిస్తే దానిపైన కూడా కనీసం చర్చ లేకుండా చేసినాం. కోర్టులలో కొట్లాడినాం, న్యాయబద్ధంగా కొట్లాడినాం, శాంతియుతంగా పోరాడినాం. అయినా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగి రాకుండా ఇవాళ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తాయి. ఆ విధానంలోనే తెలంగాణలో ప్రజల ఆకాంక్షను, బీసీల ఆకాంక్షను గుర్తించింది కాబట్టి 42% ఇవ్వాలనే ఆలోచన చేసింది. కానీ దాన్ని అడ్డుకుంది బీజేపీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి బీసీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా చిత్తశుద్ధి ఉంటుంది. వాళ్ళ విశ్వాసాన్ని పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ వెనుకకు పోదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న కాక మొన్న డీసీసీ నియామకాలలో బీసీలకు 14 మందికి అవకాశం ఇచ్చి ఇవాళ పెద్దపీట వేసింది. ఒక జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వగలను, రాజ్యసభ ఇవ్వగలను, మంత్రులు చేయగలను. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సోషల్ జస్టిస్ అనే పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. బీఆర్ఎస్ బీజేపీలకు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి బీసీ రిజర్వేషన్ల అంశంలో శక్తికి మించి గొప్ప ప్రయత్నం చేసింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్టతోనే ఇవాళ మనం ఇవ్వలేకపోయింది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బీసీలకు పార్టీ పరంగా కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళని మనం మళ్ళీ తయారు చేయాలనే ఆలోచనతో పార్టీ పరంగా 42% ఇవ్వాలని ఆలోచన చేసింది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ఇవాళ గ్రామాలకు వెళ్ళే ముఖం లేదు. ముఖం లేకనే ఈరోజు ఇవాళ ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడి అసత్య ప్రచారాలని మొదలుపెట్టారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలకు కనీసం గ్రామాలలో అభ్యర్థులు ఉన్నారు, ఎవరన్నా అభ్యర్థులు లేని పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణలో 1,66,55,000 మంది ఇవాళ ప్రజలు ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని చూస్తారు. ఖచ్చితంగా విజయం కోసం పనిచేస్తారు, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. దాదాపు 12,760 గ్రామ పంచాయతీల్లో దాదాపు మాకు 10,000కు పైగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇది సంక్షేమ పథకాలు ఇవాళ సాక్ష్యంగా, సన్నబియ్యం సాక్ష్యంగా, ఉచిత కరెంటు సాక్ష్యంగా, రుణమాఫీ సాక్ష్యంగా, ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణ సాక్ష్యంగా, ఇండ్ల సాక్ష్యంగా మాకు ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చి వాళ్ళు ఆదరిస్తారనే నమ్మకం, విశ్వాసం
ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ, బీజేపీకి అయితే ఎక్కడ కూడా అవకాశమే లేదనుకో, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ముఖమే లేదు. ఇవాళ అనేక మంది సర్పంచులను ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ ఆయమలో. గ్రామాలలో అభివృద్ధి లేదు. ఇవాళ ఎక్కడ చూసినా కరప్షన్తో, అవినీతితోని 10 ఏళ్ల పాటు ఇలా గ్రామాలు వల్లకాడైనాయి. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి మరొక 10 ఏళ్ళు ఎదురే లేదు. కాంగ్రెస్ ప్రజా పథకాలు, సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి వెలుగునిస్తాయి, అభివృద్ధికి గొప్ప ఆయుధంగా మారుతాయి. కాబట్టి ప్రతి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓట్లతోనే గొప్ప విజయం సాధించబోతున్నాం. తెలంగాణలో ఎదురులేని పార్టీగా, ఎదురులేని శక్తిగా ఇవాళ సర్పంచులతో పాటు రేపు రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. ముఖ్యంగా కేటీఆర్ లాంటి చీడపురుగు లాంటి వాళ్లకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. 10 ఏళ్ల పాటు పాలించి గాడిద పల్లి దోయినోళ్ళు ఇవాళ బీసీ గురించి మాట్లాడితే ప్రజలు సిగ్గుతో నవ్వుతా ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో కేటీఆర్కు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకు చిత్తశుద్ధి ఉంటే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల బంద్ జరిగితే కేటీఆర్ పాల్గొనలే, ఢిల్లీలో ధర్నా జరిగితే కేటీఆర్ పాల్గొనలే. కనీసం కులగల వివరాలు ఏనోడు బీసీల గురించి మాట్లాడితే సమాజం ఎవరు మాట్లాడతారండి కేటీఆర్ గురించి? కాబట్టి ముమ్మాటికి వాళ్ళు బీసీల ద్రోహులు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ రాష్ట్రంలో రాను దేశంలో బీసీల గురించి, బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ.